హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు మీరు థంబ్నెయిల్ చూశారు కదా, థంబ్నెయిల్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు నా అవుట్డోర్ పాండ్కి వాటర్ చేంజెస్ అనేవి అయితే చేస్తున్నాను. అవుట్డోర్ పాండ్లో ఏవేవి ఉండేవంటే వైల్డ్ గప్పీస్ అండ్ అలాగే వైల్డ్ మౌలీస్, వైల్డ్ జెబ్రాస్ విత్ నార్మల్గా గప్పీస్ ఉంటాయి కదా మన ఫ్యాన్సీవి, ఆ టైప్ అయితే ఉండేవి. నార్మల్గా మన ఎక్వేరియం షాప్స్లో ఉంటాయి కదా అవి. నేనేం చేశానంటే వైల్డ్ గప్పీస్ అవి ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా నేను పోస్ట్ పెడితే ఒక సబ్స్క్రైబర్ వచ్చి అది తీసేసుకున్నారు. వైల్డ్ అంటే వైల్డ్ నుండి తెచ్చాం అనుకోకండి. వైల్డ్ నా దగ్గర ఒకటో రెండో ఫిష్ ఉంటే దానికి క్రాసింగ్ అవి అయితే బేబీస్ పుడితే అవి పెద్దవైతే అవి. ఈరోజు చూడండి మొత్తం గలీజ్గా అయిపోయింది టబ్ మొత్తం. లోపల సాల్వినియా ప్లాంట్ అండ్ అలాగే గప్పీ గ్రాస్ ఉన్నది. మనీ ప్లాంట్స్కి అయితే రూట్స్ కూడా బాగా అయితే వచ్చాయి కదా. ఫస్ట్ అయితే ఇవన్నీ అలా రిమూవ్ చేసుకుందాం. డ్యామేజ్ అయిన ప్లాంట్స్ అన్నిటిని తీసి పడేద్దాం. ఇలాంటిని కొన్నిటిని చూడండి తీసి కింద పారేద్దాం. అదే మొత్తం అన్నీ కలెక్ట్ చేసి కింద అయితే పడేస్తాను చూడండి. ఇంకా చాలా నాచులాగా అయితే పట్టేసింది. సమ్మర్ సీజన్లో ఇదంతా కామన్ అనమాట. బట్ ఫిషెస్కి ఏం ఎఫెక్ట్ అదైతే ఉండదు. ఇలాంటి నాచు పట్టే టైంలో మీరు రిమూవ్ అయితే చేసేయండి. ప్లాంట్స్ కానీ ఏదైనా సరే తీసేసుకొని మంచిగా అయితే క్లీనింగ్ అయితే చేసుకోండి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే నేను చాలా స్లోగా వాటర్ చేంజ్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను. స్పీడ్గా చేంజ్ చేయాలంటే చాలా ఒక 5 మినిట్స్ పని అంతే. ఫిషెస్ని అన్నిటిని కలెక్ట్ చేసి దాన్ని అన్నిటిని ఒక బకెట్లో వేసేసి కొంచెం ఓల్డ్ వాటర్ నుంచి మిగతాదంతా కొత్త వాటర్ యాడ్ చేసేయచ్చు బకెట్ తోంపేసి. కానీ నేను ఈరోజు అలా చేద్దాం అనుకోవట్లేదు. మీకు ఈరోజు చూపిస్తాను నేను అప్పుడప్పుడు ఎలా క్లీన్ చేస్తాను. టైం పట్టినా పర్లేదు, నేను ఎలా క్లీన్ చేస్తాను చూపెడతా. చూడండి గప్పీ గ్రాస్ అయితే ఇలా ఉంది కదా. ఫస్ట్ అయితే తీసేసి మొత్తం అయితే పెడదాం. ఓకేనా. అండ్ సమ్మర్లో ఫిషెస్ని ఎలా కేరింగ్ చేయాలని చెప్పి ఒక వీడియో చేశాను. నేను ఎప్పటికప్పుడు ఏ సీజన్లో ఎలా కేర్ చేయాలని చెప్పి వీడియోస్ చేస్తున్నా. మీరైతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేది చూడండి. సమ్మర్ టిప్స్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి. ఒకవేళ వింటర్ వస్తే వింటర్ టిప్స్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ అయితే వస్తాయి. నేను సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే చేసేసాను వీడియోస్. ఓకేనా గైస్. చాలామంది ఏమంటున్నారంటే ఫిషెస్ సరిగ్గా పెరగట్లేదు బ్రో అంటున్నారు. ఫిషెస్ పెరుగుతాయి బ్రో. నేను ఈరోజు ఈ వీడియోలో నా గప్పీ ఫిష్ ఫ్రైస్ ఉన్నాయి కదా, పుట్టిన బేబీస్, వాటిని కూడా ఎలా పెంచాలని చెప్తాను. ఇదంతా ఒక మంచి వీడియో అయితే ఉంటుంది. ఓకేనా గైస్. చూడండి ఫిషెస్ మీరు పెరగాలంటే ఫస్ట్ వాటర్ అనేది కరెక్ట్గా చూసుకొని మీరైతే మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అలాగే కింద ఆల్మండ్ లీవ్స్ వేసుకోవాలి. ఇలాంటి గ్రాస్ కానీ ఏదైనా అయితే పెట్టుకోవాలి అవుట్డోర్లో. ఓకేనా. లైవ్ ప్లాంట్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి అవుట్డోర్లో పెట్టిన వాళ్ళు. నార్మల్గా పెట్టేసినా పర్లేదు, బట్ లైవ్ ప్లాంట్స్ పెడితే వాటికి కూడా న్యాచురల్ ఉన్నాం అన్నట్టు అయితే ఉంటుంది. చూడండి నా దగ్గర ఉన్న ఒక గప్పి చూపిస్తున్నా. ఇది నాకు తెలిసి ఇది ఏ బ్రీడో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా. మీకే వదిలేస్తున్నాను. అండ్ కొన్ని ఇంకా ఉన్నాయి, పడదాము ఒకసారి. ఇవైతే వైల్డ్ వీటితో పాటు ఇన్ని రోజులు తిరిగాయి కదా, ఇవి కాదు వైల్డ్ అని కానీ చాలా స్పీడ్గా అయితే తిరిగేస్తున్నాయి. అండ్ అలాగే మెయిన్గా చెప్తున్నా, అవుట్డోర్ పాండ్లో ఎవరైనా మెయింటైన్ కనుక చేశారనుకో, మెయింటైన్ చేసిన వాళ్ళు ఇలాగా మీరు నీట్గా వాటర్ అనేది మెయింటైన్ అయితే చేసుకోండి. అండ్ ప్లాంట్స్ కనుక పెట్టినట్టయితే కింద ఎంత డస్ట్ ఫిషెస్ చేసి అదంతా కింద మిగిలిపోయినా సరే ఫిష్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదన్నమాట. ఓకేనా. చూడండి ఇదిగో ఇదొక్కటి, ఇది మెయిల్ అనమాట. ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట మెయిల్. ఎవరికైనా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి కావాలి అంటే చెప్పండి. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. గప్పీస్ అయితే మంచి ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయి. ఓకేనా గైస్. ఎవరికైనా కావాలంటే విశాఖపట్నం వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి. ఓకేనా. ఇది మెయిల్ ఫిష్ అనమాట. ఫస్ట్ మనం మెయిల్ని ఫీమేల్ని ఇలా యాడ్ అయితే చేసేసుకుంటాం. ఒకవేళ ఎక్కువ పేర్స్ కనుక ఉన్నాయనుకో ఇలా మనం టబ్స్లో యాడ్ చేసేసుకుంటే అవి కొన్ని రోజుల తర్వాత అయితే క్రాసింగ్ అయితే చేసుకుంటాయి. బ్రీడింగ్ చేసుకున్న తర్వాత ఫీమేల్ స్టమక్ అనేది బాగా పెద్ద అయితే అయిపోద్ది. చెప్పాను కదా ఈ వీడియోలో బ్రీడింగ్ గురించి కూడా చెప్తాను. అయితే ఫీమేల్ స్టమక్ చాలా పెద్ద అయిపోయి ఫీమేల్ అనేది కిందకి వెళ్ళిపోవడం కానీ ఎక్కడైనా హైడ్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంది అనమాట. పిల్లలు పెట్టే ముందు మీరు అబ్జర్వ్ చేసుకొని ఫీమేల్ అనేది రిమూవ్ చేసి ఒక 1 ఫీట్ ట్యాంక్లో కానీ లేదంటే అదర్ బకెట్లో కానీ వేసేసుకోండి. ఈ ట్యాంకులు ఉన్న కొంచెం వాటర్ ఉన్న నార్మల్ కొత్త వాటర్ ఉన్న చూడండి ఫీమేల్స్ ఎన్ని ఉన్నాయో. బాబా అన్ని స్టమకులతోనైతే ఉన్నాయి. ఎవరైనా విశాఖపట్నం వాళ్ళు కనుక కొనుక్కుంటే వాళ్ళకైతే ఎక్సలెంట్ అబ్బా. మీరు పట్టుకెళ్ళి వెంటనే ఇవన్నీ అయితే పిల్లలు పెట్టేస్తాయి. అది కూడా చాలా మంచి బ్రీడ్స్ అయితే పెడతాయి. అక్కడ చూశారు కదా రెడ్ టైల్ గప్పి అనమాట. రెడ్ టైల్ కాదు, ఫుల్ రెడ్ గప్పి. అండ్ అలాగే ఇవన్నీ వైట్ కలర్కి సంబంధించినవి అనమాట.
చాలా బాగుంటాయి ఫిషెస్. వీటి బ్రీడ్‌కి సరిగ్గా నాకు ఐడియా లేదు గానీ వైట్ టక్సిడో ఏదో వస్తదనమాట. దానికి సంబంధించినవి కొన్ని ఫీమేల్స్ ఉన్నాయి. మిగతావన్నీ రెడ్ టెయిల్ అండ్ అలాగే ఫుల్ రెడ్ గప్పీసే అనమాట. ఎక్సలెంట్ అబ్బా! ఓకేనా? అండ్ గప్పీ గ్రాస్ చూసరికి అలా తీసాం. అయితే మీరేం చేస్తారంటే ఆ ఫీమేల్ స్టమక్ పెద్దయిన తర్వాత రిమూవ్ చేసి వేరే బకెట్‌లో వేసేయండి. వేస్తే వితిన్ 1 డేలోనే ఫీమేల్ అనేది పిల్లలైతే పుట్టద్ది. మొత్తానికి వాటర్ అంతా చేంజ్ చేసాం. ఇప్పుడు నీ కొత్త వాటర్ ఎలా యాడ్ చేసుకుంటాం అంటే, నేను ఫస్ట్ ఒక పైప్ అయితే ఇలా తీసుకొని ఎడ్జ్‌లోనైతే ఇలా స్టోన్ పెట్టి ఒక లబ్బర్ అయితే వేద్దాము. ఇక్కడ ట్రైపాడ్‌కో దేనికో పెట్టాను అనుకోకండి. 2 కాళ్ళకి మధ్యలో ఫోన్ పెట్టి రికార్డ్ అయితే చేస్తున్నాను. నేను ఫోన్‌లో చూసుకొని చేస్తున్నా అనమాట. ఇది స్టోన్‌కి లబ్బర్ అది పెట్టి. ఓకేనా గైస్? ఎక్కడైనా కొంచెం తేడా గనుక వస్తే ఏమనుకోకండి. అండ్ అలాగే రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోల్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పేసి ఎవరైనా ఆ పోల్ కనుక చూసినట్టయితే కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మనం సక్సెస్ఫుల్‌గా మన గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, బిజినెస్సా లేదంటే జాబా అని చెప్పేసి ఒక పోల్ అయితే పెట్టాను. మీరేమనుకుంటున్నారు, మన ఛానల్ ఏం చేద్దాం, మన ఛానల్ మారుద్దామా అని ఎవరైనా అనుకుంటే మీరైతే కొంచెం చెప్పండి. చెప్తే నేను దాన్ని బట్టి ఏదైనా స్టార్ట్ చేయడం అది చేస్తాను. అండ్ చూడండి, ఒక కొత్త బకెట్‌తో వాటర్ అనేది తీసుకొని వచ్చేసా. అండ్ అలాగే ఈ వాటర్ ఏంటి అంటే ఇది మున్సిపాలిటీ వాటర్ అనమాట. మున్సిపాలిటీ వాటర్‌లో నేను చాలా సార్లు చెప్పా, డైలీ వీడియోస్‌లో చెప్తూనే ఉంటా. ఇప్పుడు కూడా చెప్తాను, ఏం పర్లేదు. మున్సిపాలిటీ వాటర్ మీరు గనుక తీసుకున్నట్టయితే క్లోరిన్ రిమూవల్ లిక్విడ్ అయితే యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే క్లోరిన్ గనుక కలిసిందనుకో మున్సిపాలిటీ వాటర్‌లో బ్లీచింగ్ గనుక కలిస్తే బ్లీచింగ్ అనేది రిమూవ్ అయితే చేస్తది. ఓకేనా? నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను. అండ్ చూడండి పైపునైతే ఇలా మరి నేను ఒక్కడినే వీడియో షూట్ చేసుకుంటున్నా కాబట్టి నోరు పెట్టి అయితే లాగేసాను, వాటరు వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ వాటరు నిండడానికి దగ్గర ఒక అరగంట నుండి 40 నిమిషాలు అయితే పడుతుంది. పర్లేదు, మనకి ఎలాగో చాలా టైం ఉంది కాబట్టి ఇలా నెమ్మదిగా వీడియో షూట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడేమంటే ఇలా వాటర్ అనేది దానంతలో అదే టబ్లోకి అయితే వెళ్తే ఫిషెస్కి కూడా తెలియదనమాట కొత్త వాటర్ కలిసిందని. అట్లా మంచిగా అయితే కలిసిపోద్ది వాటర్ దాంట్లో. ఈలోపు మనం ప్లాంట్స్ని క్లీన్ చేద్దాం. ప్లాంట్స్ ఒకవేళ హార్డ్గా కనుక ఉన్నాయనుకో, అంటే కొంచెం బాగానే ఉన్నాయనుకో, గట్టిగా అడిసి గట్టిగా ఇలా అనండి, అంటే నాచు గట్టి ఏమైనా ఉంటే వదిలేస్తుంది. గప్పికి రాసుకున్న నాచు మొత్తం వదిలేసింది, గట్టి కొట్టేసాను వాటర్లో పెట్టేసి, అంటే అటు ఇటు ఊపాను అనమాట. ఓకేనా? అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే చెప్పాను కదా థంబ్నెయిల్ మీద గప్పీ ఫిష్ బేబీస్ అయితే చూపెడుతున్నా చూడండి. అబ్బా అబ్బా అబ్బా, ఎక్సలెంట్ అబ్బా, ఎంత బాగున్నాయి ఒకసారి చూడండి అబ్బా. గప్పీ ఫిష్ బేబీస్ ఇవి అలాగా వీటివే ఇప్పుడు మీకు చూపెట్టాను కదా. ఒక ఫిష్ ఒకరోజు పెట్టేది, ఒక ఫిష్ ఒకరోజు పెట్టేది, ఒకరోజు పెట్టేది. ఇలా డైలీ ఒక్కొక్క ఫీమేల్ పిల్లలు పెట్టుకుంటూ వచ్చేది. మినిమం ఒక 20 to 30 బేబీస్ అయితే పెట్టేసేది. ఒక్కొక్కటి పెడితే అన్నిటిని కలిపి యాడ్ చేశాను. ఇవి ఎన్ని పిల్లలు ఉంటాయి గెస్ చేయండి అబ్బా. నార్మల్గా గెస్ చేయండి. నేనైతే అనుకుంటున్నా ఒక 40 నుండి 50 ఉంటాయి అనుకుంటున్నా. మీరెన్ని ఉంటాయని అనుకుంటున్నారు చెప్పండి. చూడండి, ఇగోండి ఈ గ్లాస్లో నేనైతే సక్సెస్ఫుల్గా బ్రీడింగ్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను బ్రీడింగ్వి షార్ట్ వీడియోస్, అదే రీల్స్ లాగా అయితే పెట్టేశాను బ్రీడింగ్ ఎలా చేయాలి అని చెప్పి. చాలా ఈజీగా పెట్టాను. మీకు ఇన్స్టా రీల్స్ కనుక ఫాలో అయితే మీకు అర్థమైపోద్ది. నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఆన్లైన్లో అయితే ఉంటున్నాను, చాలా అప్డేట్స్ అయితే ఇస్తున్నా చూడండి. అండ్ గప్పీ ఫిష్ బేబీస్కి చూశారు కదా, నేను అట్లీస్ట్ కనీసం ఆక్సిజన్ కూడా పెట్టలేదు, ఓన్లీ ఆల్మండ్ లీఫ్ పెట్టి వాటర్ అయితే పెట్టేశాను. మరి నా దగ్గర ఎందుకు గైస్ బతుకుంటున్నాయి? మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడమే వాటర్ విషయంలోనే. అండ్ అలాగే కింద ఆల్మండ్ లీఫ్ పెట్టి టైం టు టైము బేబీస్కి ఫీడింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఎన్ని ఫీడింగ్ వీడియోస్ చేశాను అంటే ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఫుడ్ వీడియోస్ అనేది సెర్చ్ చేయండి, కొన్ని కుప్పలు అయితే వస్తాయి. ఓకేనా? అండ్ వాటర్ అయితే ఇంకా చేంజ్ అయితే అవుతుంది ఎంతసేపు అయినా సరే. మొత్తానికైతే ఇదిగండి ఇప్పుడు నిండిందనమాట పైకి. గట్టి కొడితే అందులో 4 పేర్స్ కూడా లేవు. వాటి కోసం ఎంత పెద్ద టబ్బు పెట్టానో చూడండి గైస్, ఎంత న్యాచురల్గా ఉందో. ఇంకా ఈ మధ్య ఎండాకాలం కాబట్టి బాల్కనీలో అయితే పెట్టేశాను టబ్బు. అదే లాస్ట్ టైం ఉన్నదే ప్లేసు, బట్ ఎండ తగలకుండా కొంచెం అయితే చూసుకుంటున్నా, అందుకే మొక్కలు అయితే అక్కడ డ్యామేజ్ అవ్వాయి. లేదంటే ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఎలా ఉండేవి మీకు తెలుసు కదా, ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా నిండాలి వాటర్, పై వరకు నిండితే సరిపోతుంది అనమాట. ఈ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చా అనుకుంటా, గప్పీ ఫిష్ బేబీస్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను చూడండి. అండ్ ఇంకా కొత్త వీడియోస్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నా, మారుద్దాం అనుకుంటున్నా ఛానల్ మొత్తం. ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి కింద అయితే కామెంట్ చేయండి. జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి.